ఇంతకీ భగవద్గీతను ఎవరు చదవాలి అంటే విద్యార్థులు క్రమశిక్షణ కోసము, జ్ఞాని జ్ఞానం కోసము, విద్యావంతుడు వినయం కోసము, దుర్బలుడు బలం కోసము, అలసినవాడు విశ్రాంతి కోసము, సందేహస్తుడు సమాధానం కోసం, అలాగే పాపి పాప విముక్తి కోసము, మానవుడు మార్గదర్శకం కోసము, సదాచారము సమబుద్ధి సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, అలాగే సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్ఠానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, ప్రస్తుత మానవ జీవితం స్వార్థమే పరమావధిగా తలుస్తూ మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలి అంటే మనస్సులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలి అంటే నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలి, ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ఈ భగవద్గీతకు చోటు కల్పించాలి. రాజసిక తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవ చింతన, జ్ఞానాన్ని పొందగోరు వారు పాటించవలసిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం, ఇలా ఎన్నో విషయాలను విపులీకరించి ఉన్నాయి. వీటిని తెలుసుకొని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు. బ్రహ్మ రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే, తలరాతను ఎవరూ మార్చలేకపోవచ్చు, కానీ భగవద్గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోనూ మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది భగవద్గీత. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిసి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ప్రయాణము అని. మనిషి పరమపద ప్రయాణానికి కావాల్సిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించి వీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగం. ఇవి 108 వరకు ఉన్నాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని మోక్ష సప్తసతి అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి, బ్రహ్మసూత్రాలను మననం చేయాలి, భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమపదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి. కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగానములకు, వయస్సు మళ్ళిన వారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలామందిలో పాతుకుపోయింది. కానీ ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. అందుకే ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారంగా చేసుకొని నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. భగవద్గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి, సన్మార్గమున ఎలా నడవాలి, సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం. అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగినది అని. ఇది ఆరోగ్య శాస్త్రం, ఆహార విజ్ఞాన శాస్త్రం, నైతిక ధార్మిక శాస్త్రం ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఇది చర్చించింది. ఇందువల్లే భగవద్గీతను
మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం అని అన్నారు. భగవద్గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాతను ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. హరే కృష్ణ.